అమరావతిలో ఎమ్మెల్యేల క్వార్టర్స్, అసెంబ్లీ పరిసరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను పరిశీలించారు. గత ప్రభుత్వంలో చాలా బాగా నిర్మాణం చేపట్టామని, గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడింది అన్నారు. నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా జరగలేదు అన్నారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగలించారని ఆరోపించారు. ఇప్పుడు వీటిని పూర్తి చేయడానికి 380 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది అన్నారు. అధికారులతో మాట్లాడి 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తయ్యే విధంగా చూస్తాను అని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు. ఎమ్మెల్యేలకి చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేంది లేదు, పేరు చెప్పకూడదు నేను, నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చే కారులో చూస్తాను, అన్నీ చూసుకుని వస్తున్నాను నేను. ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారట. కానీ నిర్లక్ష్యం వల్ల, ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి క్లిష్ట సమయంలో. ఏదేమైనా నేనేమనుకున్నానంటే, ముందు ఎమ్మెల్యేస్కి మంత్రులు వేరనుకోండి, మంత్రులు సెక్షన్ వేరే చూస్తున్నారు, జడ్జెస్ సెక్షన్ వేరే చూస్తున్నారు. యాజ్ ఏ స్పీకర్గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించే బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఇప్పుడే కమిషనర్ గారితో, దానికి సంబంధించిన అధికారులందరితో కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టాను. దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బుని రిలీజ్ చేసి త్వర తగ్గతిని ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము.